అంతా స్టేట్ పోలీస్ అంతా ఇలా సెంట్రల్ దానికి ఈడీకి సహకరిస్తా ఉంది. ఏమంటారు దీన్ని అంటే చోటాబాయ్ బడాబాయ్ మిలాఖత్ అయినట్టే కదా. 100% భారత రాష్ట్ర సమితి ఇలా మీరు చెప్పేది నిజమైపోయింది. కాంగ్రెస్ బీజేపీ ఒకే తాను ముక్కలని తేలిపోయింది. ఇంకా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళందరితో కూడా మాట్లాడిద్దాం ఒకసారి. సో మొత్తంగా చాలా ధైర్యంగా పోరాటం చేస్తుంది కవిత చాలా రోజుల మంది మహిళల పట్ల ఆమె తలుచుకుంటే వాళ్ళ కేసీఆర్ గారే ఉద్యమం చేసిన పార్టీలో ఆమెకు ఒక మంత్రి పదవి దక్కించుకోవడానికి గొప్ప కాదు. అయినా సరే గారు రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా చైతన్యం రావాలని ఈ రోజు అక్క చేసిన పోరాటాలు అనేక పోరాటాలు లాస్ట్ కూడా చట్టసభలో కూడా మహిళలకు 30% రిజర్వేషన్ కావాలని గత సంవత్సరం మార్చిలో కూడా పెద్ద దీక్ష జంతర్ మంతర్ చేసినాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మా వల్ల అయితే లేదు, ఏం చేసినా ఈ మహిళకే క్రెడిట్ దక్కుతుంది, కవితకే క్రెడిట్ దక్కుతుంది ఇదంతా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కనుక్కొని మాయమాటలు చెప్పి ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరొక తెర మీద అరెస్ట్ చేస్తే మేము పెద్దవాళ్ళం అవుతామని చెప్పి దయచేసి మహిళలను చూడకుండా ఈ రకంగా నెట్వేస్తారు. స్టేట్ పోలీసులు ఇంతవరకు ఇంతమంది ఎందుకు వచ్చారు? ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్రైతే స్టేట్ ప్రభుత్వానికి ఇంతగానం ఎందుకు సహకరిస్తున్నారు? మీరిద్దరు ఒకటే అని ఇందుకు నిదర్శనం మీకే తెలుస్తుంది. దయచేసి మీడియా మిత్రులు వాస్తవాలు అనేది బయట పెట్టండి. దయచేసి కేంద్ర ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్రలో భాగమే ఈ రోజు మా అక్క అరెస్ట్ చేస్తే మరి ఊరుకునేదే లేదు. మీకు కనిపిస్తలేదా? మొత్తం పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ఏ క్షణంలోనైనా కవితను ఇక్కడి నుంచి తరలించేటువంటి సన్నాహాలు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. మొత్తం స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకొని మరి కాసేపట్లో కవితను ఇక్కడి నుంచి కూడా లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. రోప్ పెట్టి ఇక్కడ బీఆర్ఎస్ అధికారుల యొక్క తాకిడి ఎదురవ్వకుండా పోలీస్ ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకొని మహిళను 7 గంటల కన్నా జరిగింది. మీరే చెప్పారు కదా మీ చట్టంలో ఉంది కదా మహిళను నైట్ ఇప్పుడు అరెస్ట్ చేయదని. ఈడీ చట్టంలో ఉంది కదా మహిళను. ప్రస్తుతం కవిత అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరలించనున్నారు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కనబడతా ఉన్నాయి. రాష్ట్ర పోలీసులతో పాటు రాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీసులు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపినటువంటి పోలీసులు లింక్ పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో లింక్ పెట్టుకున్నారు అక్కడ బీజేపీ తోటి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ఇంటర్నల్ లింక్ పెట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అవతలేదు కృష్ణ అది కాదు పైన 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 చూడు.
చెప్పన్నా రైట్. ప్రస్తుతం మోడీకి వ్యతిరేకంగా నినాదాలు సాగిస్తా ఉన్నారు. మరి కాసేపట్లో కవిత బయటికి రానున్నటువంటి సందర్భంగా ఇప్పటికే అరెస్టుకి సంబంధించినటువంటి ప్రక్రియ ఇక్కడ సాగుతూ ఉంది. సిబ్బంది అంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. మరి కాసేపట్లో బయటికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఇప్పుడే కవిత ఇంటికి చేరుకున్నాడు. మరోపక్క ఈడీ అధికారులు అనిల్ ని కవితను అరెస్ట్